నీ కొరకు సిలువలో ప్రాణమివ్వలేదా, సిలువలో ప్రాణమివ్వలేదా, నీ కొరకు సిలువలో ప్రాణమివ్వలేదా, నీ కొరకు సిలువలో ప్రాణమివ్వలేదా, తన చేతి నీడలో నిన్ను దాయలేదా, తన చేతి నీడలో నిన్ను దాయలేదా, మనసానికెందుకే ఇంత భయము, మనసానికెందుకే ఇంత భయము, నేను ప్రేమించే యేసు నీతోనే ఉండగా, నేను ప్రేమించే యేసు నీతోనే ఉండగా, నా ఈ మన ఊరిలో బిడ్డ చనిపోగా, నా ఈ మన ఊరిలో బిడ్డ చనిపోగా, దిక్కవరని ఆ తల్లి కల్లడిల్లగా, దిక్కవరని ఆ తల్లి కల్లడిల్లగా, నా ప్రభువు ఆమెపై జాలి చూపలేదా, నా ప్రభువు ఆమెపై జాలి చూపలేదా, ఆడదించి ఆ బిడ్డను బ్రతికించలేదా, ఆడదించి ఆ బిడ్డను బ్రతికించలేదా, మనసానికెందుకే ఇంత భయము, మనసానికెందుకే పెద్ద పట్టున నాదములు చేయుచు 50 మందసములు కొని వచ్చిరి. అసలు ఈ మందసములు ఏముందంటే మళ్ళీ మొదటికి వెళ్ళారు. ఏముందని దావీదు ఆ మందసాన్ని ఆరాధించాడు. మీరు అన్నారు 3 వస్తువులు ఉన్నాయి అన్నారు. ఎక్కడుంది అన్న బైబిల్లో 16-17 వచనాలు అన్నారు. ఎక్కడ కనపడదు? నాకు కనపడలా. నీకేమైనా కనపడిందా? దావీదేమో మందసమును ఆరాధిస్తున్నాడు. ఆ మందసంలోనేమో మీరు అంటూ ఉన్నారు 3 వస్తువులు ఉన్నాయి అంటున్నారు. ఎక్కడ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములు అంటే మీరు చెప్పట్లా, నాకేమో కనపడలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయము 4వ వచనం చదవండి. 3-4 వచనాలు చదవండి. 2వ తెర వెనుక అతి పవిత్ర స్థలమును గుడారమును ఉండెను. దాని యందు ధూపమిచ్చుటకు బంగారు పీఠమును బంగారు మహిమగు నిబంధన మందసము ఉండెను. ఆ మందసమునందు మన్నా కలిగినటువంటి బంగారు పాత్రయు చిగురించిన అహరోను దండము నిబంధనలు రాయబడినటువంటి 2 రాతి పలకలు ఉండెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వస్తువులో ఉన్నటువంటి మందస్సాన్ని చూసి దావీదు ఏం చేస్తున్నాడు? చదువుదా 1వ వచనం నుండి 6వ అధ్యాయం 1వ వచనం మొదటి 5 వచనాలు చదవండి. క్రీస్తు సందేశమునందలి ప్రారంభ